నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అన్ఫిల్టర్డ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గత కొన్ని రోజులుగా ఈ టారిఫ్ వార్ జరుగుతోంది. చైనా పైన ప్రేమ, భారత్ పైన ద్వేషం మరోసారి బయటపెట్టాడు డొనాల్డ్ ట్రంప్. చైనాపై పెట్టిన టారిఫ్ డెడ్లైన్ని మరొక 90 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని ఏమనాలి? ఎందుకు చైనా పైన సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్? ఈ అంశం గురించి బ్రీఫ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిరెడ్డి గారు. సురేష్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఏంటిది చైనా పైన సాఫ్ట్ కార్నర్? అంత ప్రేమ ఇప్పటికే 90 రోజులు పొడిగించాడు, అది అయిపోయింది. మళ్ళీ మరొక 90 రోజులు పొడిగించాడు, అప్ టు November 10th అనుకుంటా. కానీ మన మీద టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తూనే ఉన్నాడు. 50% అయింది. ఇంకా నో మోర్ టాక్స్, ట్రేడ్ టాక్స్ అని మన మీద అంత కోపం ఎందుకు, అంత ద్వేషం ఎందుకు, చైనా పైన అంత ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది ట్రంప్? మనకు కూడా 50% కాలేదు, ఇంకా 27th నుంచి అనుకోండి, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, 100% అది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, అది ఓన్లీ దమ్కి, బెదిరింపు. అంటే బేసిక్లీ ఏం జరిగిందంటే చైనాకి యూఎస్కి $600 బిలియన్ ట్రేడ్ ఉంది. అంటే వాళ్ళ ఎక్స్పోర్ట్ వీళ్ళు ఇంపోర్ట్ కలిపి బైలాటరల్ ట్రేడ్. దాంట్లో చైనాకి పాజిటివ్గా, అంటే చైనా యూఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు, యూఎస్ కన్నా తక్కువ తీసుకుంటారు. దాంట్లో ఈ 600 బిలియన్లో ఆల్మోస్ట్ 250 బిలియన్ గిట్ట వాళ్ళ డెఫిసిట్ ఒకటి ఉంది. ఈ డెఫిసిటే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే యూఎస్ ఏమంటున్నారు, మీరు మా దగ్గర నుంచి ఎక్కువ కొనట్లేదు, మీరేమో మా దగ్గర వచ్చి మొత్తం డంప్ చేసేస్తున్నారు. దీంట్లో మెయిన్లీ మనం చూస్తే చైనీస్ ఎలక్ట్రానిక్ గుడ్స్ చాలా మట్టుకు యూఎస్లో యూస్ అవుతుంది. రెండోది వాళ్ళ కార్ సేల్స్, ఎలక్ట్రిక్ కార్ సేల్స్, అది కూడా చాలా మట్టుకు ఎంత డ్యూటీ వేసినా కానీ చైనాలో తక్కువ ఉంటుంది, చైనీస్ కార్లే తక్కువ ఉంటుంది. ఇప్పుడు యూరోప్లో కూడా అంతే నడుస్తుంది. ఎంత యూరోప్ మీద యూరోప్ వాళ్ళు డ్యూటీ వేసినా కానీ చైనీస్ కార్ మళ్ళీ వాళ్ళ రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే చైనా గవర్నమెంట్ ఒక స్టేట్ పాలసీ ఒకటి ఉంది, దట్ ఈస్ వాళ్ళ ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్. సపోజ్ మీరు చైనాలో ఒక చైనీస్ కంపెనీ వెళ్ళి మాకు ఒక ఎలక్ట్రానిక్స్ పార్క్ పెట్టాలంటే మీకు ఎంత స్థలం కావాలని అడుగుతారు, 10 ఏకర్లు కావాలంటారు. వాళ్ళ క్యాల్కులేషన్లో 10 ఏకర్లు ఇచ్చేస్తారు. ఎంత రూపాయికి, ఎంతో తక్కువ చాలా రేట్ల లీజ్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ టైం కావాలంటారు, బ్యాంక్ లోన్ కావాలంటారు, ఓకే శాంక్షన్. ఉద్యోగం ఎంత అంటారు, ఒక 5,000 మందికి ఉద్యోగం వస్తాం, వెరీ గుడ్. ఇంకేం కావాలంటారు, మాకు ఎలక్ట్రిసిటీ ఛార్జ్, కరెంట్ ఛార్జ్ తగ్గించంటారు, తగ్గిస్తారు. అన్నీ చేస్తారు. మన దగ్గర కూడా ముందు చేస్తుండే ఎంత, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కమర్షియల్ రేట్లో తీసుకోవాల్సి వస్తుంది కంపెనీలకి అందరికీ. ముందు హైటెక్ సిటీలో వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన కంపెనీలు మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఈవెన్ ఐఎస్పి వాళ్ళకంతా ఒక 100 సంవత్సరాలు లీజ్లు ఇచ్చేసారు ల్యాండ్ అంతా. కొన్ని టైంలో అయితే రూపాయికి ఇచ్చేసారు, కొనుక్కున్నారు వాళ్ళు. ఆ టైంలో ఎవరు రాలేదని చెప్పేసి. చైనాలో అట్లా కాదు. చైనా చాలా పెద్ద కంట్రీ, భారతదేశం అంత పెద్ద అనుకోండి, కానీ మన దగ్గర ఉన్న అట్లా కాదు. వాళ్ళ హబ్స్ ఉన్నది వాళ్ళ దగ్గర, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క హబ్, ఎలక్ట్రానిక్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, కార్ హబ్ అని చెప్పి అన్ని సీకోస్ పక్కన ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది, షిప్లో పంపించడానికి అనమాట. సో చైనా ఏం చేస్తారంటే, ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి చైనాకి యూఎస్ మీద చాలా పట్టు ఉంది. ఎందుకు చేస్తున్నారంటే దానికి ఇంకో కారణం ఉంది. యూఎస్ ఒక బిజినెస్, మీకు చెప్పాలంటే సాయి గారికి ఆ రోజు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా చేస్తారు వీళ్ళని చెప్పి. క్రెడిట్ కార్డు ఉంది యూఎస్ దగ్గర ఒకటి. ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అమెరికాలో డెఫిసిట్ ఎంత అని చెప్తే $37 ట్రిలియన్. అంటే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టారు దానికన్నా ఎక్కువ. $37 ట్రిలియన్ డెట్లో ఉన్నారు. అంటే అప్పు తీసుకొని అప్పు కట్టలేదు. సో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎట్లా, అమెరికా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. ఆ క్రెడిట్ కార్డు తీసుకొని వాళ్ళు తిరుగుతారు, అన్ని షాపులలో తిరుగుతారు. అంటే అన్ని దేశాలు అనుకోండి దాన్ని. అక్కడ వెళ్ళి ఏం కావాలంటే కొనుక్కుంటారు క్రెడిట్ కార్డు. దానికి లిమిట్ లేదు క్రెడిట్ కార్డుకి. ఓకే, లాస్ట్లో అప్పుల మీద అప్పులు అయిపోయి బిల్లు కట్టకుండా క్రెడిట్ కార్డుది మన వాళ్ళు అయితే ఐదర్ పారిపోతారు, లేకుంటే సూసైడ్ చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు మన వాళ్ళు. చేతులు వేపేస్తారు, నా దగ్గర ఏం లేదు, ఏం కూడా బట్టలు ఉంది తీసుకెళ్ళమంటాడు అట్లా. కానీ అమెరికాకి చేయలేవు కదా. అమెరికా ఏం చేస్తారంటే ఈ $37 బిలియన్ వస్తూ $37 బిలియన్ వచ్చి పడుతున్నాయి వాళ్ళ మీద. ఆ అప్పంతా మోస్ట్లీ వాళ్ళు బారో చేసేది చైనా దగ్గర నుంచి. చైనా హెస్ ఐ థింక్ హోల్డ్స్ అబౌట్ 50% ఆఫ్ అమెరికన్ డెట్. రేపు చైనా, మీరు ఒక దగ్గర లోన్ తీసుకున్నారనుకోండి, వాడు రేపు వచ్చి అంటాడు, అరే మీరు చెప్తారా నాకు 5 సంవత్సరాలకు లోన్ ఇచ్చా, అదంతా అయిపోయిందా, ఈ సంవత్సరాలు కట్టేసే, అయిపోయింది, నాకు 5 సంవత్సరాలు నీకు ఇయ్యను, ఇప్పుడు కావాలి నాకు డబ్బులు అంటాడు, రేపు కావాలంటాడు. ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. మీకు ఎవరిస్తారు అంత? అన్ని అమెరికాని థ్రెటన్ చేయడానికి చైనా దగ్గర కెపాసిటీ ఉంది. రేపు మీరు ఎక్కువ మాట్లాడితే నేను ఈ డెట్ మార్కెట్లో పెట్టేస్తాను, ఈ అప్పులు మీరు తీసుకునేది మాకు కట్టేది అని చెప్పేసి మేము ముందు పెట్టేస్తాను. మీరు ఏం చేస్తారు? అంటే ఇవి సీక్రెట్ డెట్స్ అనుకోవాలా? సీక్రెట్ కాదు, ఇది ఓపెన్, ఇది చాలా ఓపెన్. ఇది అన్ని దేశాలు ఈవెన్ భారతదేశం నుంచి కూడా అప్పు తీసుకున్నారు.
మన దగ్గర నుంచి కూడా డెట్ తీసుకున్నారు. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది డెట్ తీసుకుని దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కాంపనెంట్. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, ఇప్పుడు కేసీఆర్ లోన్ తీసుకున్నారని చెప్పారు చూడండి, కాళేశ్వరం కట్టాలి, దాని మీద అప్పులే కడుతున్నారు ఇప్పుడు కూడా. ప్రిన్సిపల్ అమౌంట్ మర్చిపోండి, అది కట్టరు, ఎవరు కట్టరు, ఇంట్రెస్ట్ కడుతున్నారు అంతే. ఇది కూడా అంతే సంగతి. మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు, ఒరిజినల్ అట్లే ప్రిన్సిపల్ అమౌంట్ పక్కన ఉండిపోతుంది. నేను ఫస్ట్ చెప్పిన మాట ఒకటి, దట్ ఈస్ చైనా నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్ యూఎస్కి, చైనా ప్రోడక్ట్స్ యూఎస్కి కావాలన్నమాట. అది యూఎస్లో తయారు చేయలేరు. సో డిపెండెంట్ అయి ఉన్నారు టోటలీ. ఎందుకంటే ఒకటి మొబైల్ ఫోన్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్రూషియల్. దాంట్లో మీ ఫింగర్స్ ఉంటుంది చూడండి, అది చాలా క్రూషియల్ అనమాట. ఈ చిన్న స్క్రూలు పెట్టడానికి మీ చాలా ఈ మోంగ్లాయిడ్ వాళ్ళకి క్యారెక్టర్స్కి చిన్న ఫింగర్స్ ఈజీగా పెడతారు వాళ్ళు. అమెరికాలో ఒబీస్గా ఉంటారు చాలామంది, వాళ్ళు చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన కార్టూన్స్ కూడా వచ్చింది. చైనీస్ ఫ్యాక్టరీలో అందరూ స్లిమ్గా ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఈజీగా ఫిట్ చేస్తున్నారు. అమెరికాలో దొబ్బట్టు ఉన్నారు, వాళ్ళు ఇట్లా స్ట్రగుల్ చేస్తున్నారు మొబైల్ ఫోన్ టెక్. సో మొబైల్ ఫోన్కి ఇప్పుడు భారతదేశం కూడా అంతే, చాలా మట్టుకు మన దగ్గర ఆల్మోస్ట్ 30% మన చైనాని తెప్పించుకుంటున్నాం. ఐఫోన్ అని చెప్తున్నాం, కానీ మనకు కూడా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా మొదలు కాంపోనెంట్స్ అవి టైం పడుతుంది, ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది లోకలైజ్ చేయడానికి. అప్పుడు చైనాని తెప్పించుకుంటున్నాం, ఇక్కడ అసెంబుల్ చేసి యూఎస్కి పంపించేస్తున్నాం, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. కరెక్టే, ఎందుకంటే 70% మేడ్ ఇన్ ఇండియా ఉంది దాంట్లో. కానీ ఈ చైనా ప్రాబ్లం ఏంటంటే అమెరికాకి, మెయిన్లీ అమెరికాకి వచ్చే ప్రోడక్ట్స్కి మీరు దీనికన్నా ముందు చూస్తుంటారు, ఫస్ట్ శాంక్షన్ పెట్టినప్పుడు ఫస్ట్ ఏదో 50 అన్నారు, దాని తర్వాత వాళ్ళు 50 అనగానే వీడు 100 అన్నారు, ట్రంప్ మళ్ళీ వాళ్ళు 100 అనగానే 145 అన్నారు, 145 అన్నారు. అట్లా వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరు కొన్నారు ఆ రైట్లో, ఎవరు అమ్మరు కూడా. సో బేసిక్లీ థ్రెటన్ చేయడానికి చైనాని. కానీ ఏమైందంటే యూఎస్ కంపెనీస్ అందరూ వచ్చి ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర చెప్పారు, మేము కార్ల ప్రొడక్షన్ ఆపేయాల్సి వస్తుంది, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్, టీవీలు అన్నీ ఉంటే దాన్ని బంద్ చేయాల్సి వస్తుంది, మాకు మేము ఏం తయారు చేయలేము ఇక్కడ, మా దగ్గర పార్ట్స్ అన్ని చైనా నుంచి వస్తాయి, మీరు ఇట్లా సడన్గా ఇట్లా బంద్ చేస్తారు, మాకు టైం ఇవ్వండి, 2-3 సంవత్సరాలు ఇవ్వండి, అప్పుడు మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటాం ఇక్కడ. ఫ్యాక్టరీలు పెట్టుకున్నా కానీ అమెరికాలో ఉన్న జీతం చాలా ఎక్కువ, వేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతే అన్కాంపిటేటివ్ అయిపోతారు. ఈ రేట్లో చైనా అమ్మే రేట్లో వీళ్ళు తీసుకోలేరు. అదే మనకు కూడా అడ్వాంటేజ్, మనం అమ్ముతున్న బట్టలు కానివ్వండి మిగతాదన్నీ మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఇది మెయిన్ రీజన్ అనమాట. సో చైనాని మనం ఇప్పుడు భారతదేశంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే, భారతదేశం నుంచి అంత క్రిటికల్ పార్ట్స్ ఏం యూఎస్కి వెళ్ళట్లేదు, అంత డిపెండెన్సీ లేదు చైనా మీద ఉన్నంత. వాళ్ళకి అది కొనుక్కుంటారు, ఎందుకంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫస్ట్ దాని మీద వేశారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ మీరు ఇవాళ $100 ఉండే రేపు $200 డ్యూటీ తర్వాత కూడా వాళ్ళు కొనుక్కుంటారు. ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ ప్రోడక్ట్. రెండవది షిమ్స్, అది కూడా మిగతా కంట్రీస్ ఎక్వడార్ నుంచి షిమ్స్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి, మనకన్నా ఎక్కువ కాంపిటీషన్ అక్కడి నుంచి ఎక్వడార్ నుంచి. అది కాకుండా మూడోదేమో మన దగ్గర మిషనరీ పార్ట్స్ ఉంది, అది పోకుండా మనం కొత్త మార్కెట్లు చూసుకోవచ్చు. కానీ చైనాకి అది కాదు, చైనాకి $600 బిలియన్ టోటల్ ట్రేడ్ ఉంది చైనా యూఎస్, చాలా పెద్ద ట్రేడ్. సో ఆ ట్రేడ్ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళు కన్సిస్టెంట్గా వాళ్ళకి ఆ మార్కెట్ ఎక్కడ దొరకదు. రేపు చైనా ఈ యూఎస్ బంద్ చేసేసింది అనుకోండి, ఆల్టర్నేటివ్ లేదు. అప్పుడు యూఎస్ కూడా తెలుసు చైనాకి మా దగ్గర వస్తారు వీళ్ళు, చైనా కూడా తెలుసు యూఎస్ ఎక్కడ పోతారు మా దగ్గర నుంచి కొనుక్కుంటారని చెప్పి. సో కోజీ క్లబ్ అయిపోయింది అనమాట. ఈ 90 రోజులు పొడిగించారు, 90 రోజులు ఇంకా నడుస్తుంది. ఇది అయిపోయింది. ట్రంప్ ఎక్స్క్యూజ్ ఆఫ్ భారతదేశం మీద ఈ డ్యూటీలు పెట్టేది ఎక్స్ట్రా 25% పెట్టింది ప్యూర్లీ రష్యన్ ఆయిల్ అని చెప్పేది బ్లఫ్ అది. ఎందుకంటే ఇదే టైంలో టర్కీ తీసుకుంటున్నారు రష్యన్ ఆయిల్, చైనా ఒకరే కాదు టర్కీ కూడా తీసుకుంటున్నారు. టర్కీని ఎందుకు పెట్టలేదండి దాంట్లో, చైనాని పక్కన పెట్టండి, టర్కీ నుంచి ఏం కొనుక్కుంటారు యూఎస్, వాళ్ళ మీద కూడా 50% వేయాలి ఉండే కదా, చేయలేదు. సో ఆబ్వియస్లీ ఆయిల్ కాదు ప్రాబ్లం, మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన అమెరికాకి భావిస్తలేము. అమెరికాకి ఎట్లా అంటే ఎవరైనా వచ్చి దండం పెట్టాలి డైలీ పొద్దున, ప్రెసిడెంట్ ట్రంప్ అయినా ఎవరైనా హాసాబ్ అని చెప్పాలి, ఆడి సలాం కొట్టాలి, మన వాళ్ళు చేయరు, ఈగో ప్రాబ్లం. సో మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే నువ్వెవరు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. ఇది ఈ ఇష్యూలో ఏమైపోతుందంటే చైనాకి చాలా మట్టుకు రాజుగారు సీరియస్గా తీసుకోవాల్సింది యూఎస్ మార్కెట్ ఒకటి పెద్దది, నెక్స్ట్ యూరోపియన్ మార్కెట్. ఇక మనం ఒకటే సైడ్ చూస్తున్నాం, యూరోప్లో కూడా చైనీస్ కార్ని బ్యాన్ చేసి పడేశారు వాళ్ళు, ఎలక్ట్రిక్ కార్స్ కొన్ని రోజులు. కానీ చైనా చెప్పారు 2 రోజులు బంద్ చేద్దాం చూస్తామని చెప్పారు, కొన్ని రోజులు చేసే దాని తర్వాత దే హ్యావ్ టు లిఫ్ట్ ద బ్యాన్. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, అక్కడ లోకలీ ప్రొడ్యూస్ చేసే కార్ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఇది కార్ పార్ట్స్ వాళ్ళకి మెయిన్గా కెనడా నుంచి మెక్సికో నుంచి కూడా వస్తుంది, అక్కడి నుంచి కూడా వాళ్ళు చాలా హై డ్యూటీ పెట్టారు. అప్పుడు కూడా చూడండి ఫస్ట్ టైం పెట్టినప్పుడు పాజ్ చేశారు మెక్సికోని, చైనా, కెనడాకి పాజ్ ఎందుకు చేశారంటే మళ్ళీ సడన్గా ఆపేస్తే వీళ్ళ ప్రొడక్షన్కి ఏమి ఉండదు అమెరికన్ కంపెనీస్కి. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ మీద $10 బదులు $15 వేసారనుకోండి, $1 ఎక్కువ డ్యూటీ వేసారనుకోండి, అది సూపర్ మార్కెట్కి వెళ్తే అది అదే రేట్ అమెరికన్ కన్జ్యూమర్ పే చేయాలి, భారతదేశం ఏం పే చేయట్లేదు.
అమెరికన్ కన్జ్యూమర్ పే చేస్తున్నారు, వాళ్ళ పాకెట్ నుంచి డబ్బులు పోతున్నాయి. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ అర్థం ఆయన తెలుసు ఆయనకి. కానీ ఆయనకేంటంటే నాకు డబ్బులు కావాలి, ఈ $37 ట్రిలియన్ డెట్ తగ్గించడానికి మన అందరి దగ్గర డ్యూటీకి ఉంచుకుంటున్నారు. నాకు $190 బిలియన్ వచ్చేసిందని చెప్పి మొన్న పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అది కాకుండా ఇప్పుడు నెవిడియా లాంటి కంపెనీ, చిప్పులు అమ్ముతున్న కంపెనీ, ఏఎండి లాంటి కంపెనీ చైనాకి వెళ్ళే చిప్స్కి 15% కమిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్, లంచం లాగా. ఒఫీషియల్ లంచం గవర్నమెంట్కి ఇస్తున్నారు. ట్రంప్ ఏం చెప్పాడు, నాకు 15% ఇస్తే నేను మీకు ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇస్తాను చైనాకి అమ్మడానికి, లేకుంటే మీరు అమ్మలేరు. ఎందుకంటే ఈ నివిడియా చిప్స్ అని ఏఐలో చాలా మటుకు యూజ్ అవుతుంది. సో అమెరికన్ గవర్నమెంట్ బ్యాన్ పెట్టేస్తారు. ఇది ఇప్పుడు పంపిస్తున్న కూడా లోవర్ ఎండ్ వర్షన్, హయ్యర్ ఎండ్ వర్షన్ అసలు ఇప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. సో అమెరికన్ గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు ముందు 20% మాకు ఇవ్వండి అని చెప్తే వీళ్ళు బార్గెన్ చేసుకొని 15కి తీసుకొచ్చారు. అంటే ఫర్ ఎవ్రీ $100 మీరు బయట పంపిస్తున్నప్పుడు $15 తీసి మీరు యుఎస్ గవర్నమెంట్కి ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎవరు కడుతున్నారు? $15 కంపెనీ కడుతుంది. ఎన్విడియా ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ యుఎస్. ఇట్స్ యుఎస్ కంపెనీ. ఎవరు నష్టపోయింది? యుఎస్ కంపెనీకి. చైనా వాళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకేం పోలేదు. సో అది కూడా కాదు, వాళ్ళు దానికన్నా పవర్ఫుల్ చిప్స్ డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్ చూస్తే అమెరికా ప్రాబ్లం ఏంటంటే డిపెండెన్సీ. ఇప్పుడు దాకా అమెరికాలో ఉన్న కంపెనీలన్నీ బంద్ అయిపోయినాయి, చిన్న చిన్న కార్ఖానలు బంద్ అయిపోయినాయి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్లో డౌన్ అయిపోయింది కంప్లీట్గా. స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతిన్నది. అన్నిటికంటే రీజన్ ఏంటంటే హై వేజెస్. ఈ హై వేజెస్తోనూ తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు వేజెస్ తగ్గించవచ్చు, అది కూడా చేయలేరు, ఎందుకంటే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత ఎక్కువ ఉంది. సో న్యాచురల్లీ ఈ చైనా మీద ఉన్న డిపెండెన్సీ యూఎస్కి చాలా పెద్ద డిపెండెన్సీ. దానికోసం మొన్న కూడా జేడీ వ్యాన్స్ దగ్గర అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఐ థింక్ సిఎన్ఎల్ అనుకుంటాను, ఎవరు అడిగారు, మీరు ఎందుకు చైనా మీద పెట్టట్లేదు ఇది 50% అంటే అన్నదే అన్నారు, చైనా అంటే అది ఇంకొక చాలా కాంప్లికేషన్స్ ఉంది మాకు అని చెప్పి. కాంప్లికేషన్స్ ఇది బేసిక్, దిస్ ఇస్ ద కాంప్లికేషన్. ఇది ఇమ్మీడియట్గా పెడితే యుఎస్ స్టాక్ మార్కెట్ దెబ్బతింటుంది, యుఎస్ కంపెనీలకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? చాలామంది చెప్తున్నారు ఈ క్రైసిస్లోంచే మనం కొన్ని ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవచ్చు, మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఏం చేయక్కర్లేదు, మనం కొత్త మార్కెట్లు చూసుకోవాలంతే. మనకు టైం ఉంది, ఎందుకంటే ఇప్పుడు 25% అనేది ఉంటుంది ఎట్లయినా. మనం కూడా వాళ్ళ మార్కెట్ మీద, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద 20% పెడతాం మనం కూడా. అమెరికా రెసిప్రోకల్ టారిఫ్, మీరు తగ్గిస్తే మేము తగ్గిస్తాం. అమెరికా ఏమంటున్నారంటే అన్ని దేశాలతో, మన దగ్గర ఒకటే కాదు, మీరందరూ మాకు 0% పెట్టాలంటున్నారు. 0% డ్యూటీ అన్ని అమెరికన్ ప్రోడక్ట్స్ మీ దగ్గర. కానీ వాళ్ళ వైపు నుంచి మనం యూఎస్ పంపిస్తే 0 ఇవ్వరంట, ఎందుకంటే దానికి వాళ్ళ కాంగ్రెస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ పార్లమెంట్లో. అది వాళ్ళు ఇవ్వరు, ద్వంద్వ వైఖరి, అది ఇవ్వరు వాళ్ళు. సో మేము ఏం చేయలేము, కానీ మీరు ఈ 15% మినిమం ఉండాలి, మేము పెట్టేస్తున్నాం. దాని మీద ఎక్కువ వస్తే 25 పెట్టారు మన మీద, ప్లస్ 25 పెట్టారు, 25 పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రష్యన్ ఆయిల్ కొనడంలో మనం ఎవరు చెప్పి కొన్నాం రష్యన్ ఆయిల్? ఇదే యుఎస్ గవర్నమెంట్, బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండియా దగ్గర ఏం చెప్పారంటే, మీరు రష్యా దగ్గర నుంచి $40 కొంటున్నారు కదా, కొనేసుకోండి, మీ దగ్గరే రిఫైన్ చేసుకోండి, జామ్నగర్ కానివ్వండి, నయారా దాంట్లో రిఫైన్ చేసుకొని మాకే అమ్మండి. సో మనం ఏం చేసామంటే రష్యా దగ్గర నుంచి తీసుకుందాం, మనకు కొంచెం ఆయిల్ పెట్టుకొని మిగతా యూఎస్కి ఇచ్చేసాం. ఇప్పుడు ఏమంటారు యూఎస్, మీరు ఎందుకు కొంటున్నారు అంటున్నారు. అదే మీరే చెప్పారు కదా మన దగ్గర కొనమని చెప్పేసి, ఇప్పుడు సడన్గా పాట మార్చేశారా అని చెప్పేసి. ఇది యుఎస్ డబుల్ స్టాండర్డ్స్. ఇది ట్రంప్ ఉన్నదాకా, ట్రంప్ అప్పుడు రాలేదు, సీన్లో రాకముందు ఇదంతా జరిగేది. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్కి తెలిసిపోయింది, అరే ఇది రష్యాతో తీసుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర, మీరు మా దగ్గర కొనండి. ఆల్రెడీ ఎక్కడెక్కడ డీల్ చేసుకున్నారు, వాళ్ళందరి దగ్గర కమిట్మెంట్ తీసుకున్నారు, మేము 100 బిలియన్లు 200 బిలియన్ మీ దగ్గర క్రూడ్ ఆయిల్ తీసుకుంటామని చెప్పి. అమెరికాకి ప్రాబ్లం రష్యా దగ్గర నుంచి కొనడం కాదు, అది కాదు, మనం వాళ్ళ దగ్గర నుంచి కొనాలంట, యూఎస్ దగ్గర నుంచి. రష్యా దగ్గర కొనకూడదు. వాడేమో $70 $80 అమ్ముతున్నారు ఒక బ్యారెల్ని, ఇక్కడే మనకు $40 వస్తుంది. ఎవరి దగ్గర తీసుకోవాలి? రష్యా దగ్గర తీసుకుంటాం మనం. న్యాచురల్లీ అది యూరోప్, మనకన్నా ఎక్కువ యూరోప్ గ్యాస్ కొనుక్కుంటారు, న్యాచురల్ గ్యాస్ ఎవ్రీ డే. అండ్ చైనా ఇది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కదా, ఎక్కువ తీసుకుంటున్నారు రష్యా నుంచి. అదే మరి చైనాని ఏం అనలేకపోతున్నారు. అంతే. ఇది ఏమైందంటే మీరు దమ్కి ఇచ్చినప్పుడు కొన్ని దేశాలు ఇప్పుడే పడిపోతాయి, కాలు మీద పడిపోయి సారీ అని చెప్తారు, మనం చెప్పట్లేదు. అదొక ఈగో ప్రాబ్లం అయింది ట్రంప్కి. నేను ఎట్లా చెప్తాను ఇది, నేను వాళ్ళు వచ్చి నా సారీ కూడా చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. మళ్ళీ నేను దించాను అనుకోండి, తీసుకొచ్చి 15 చేస్తే ఎవరు అందరూ అప్పుడు ట్రంప్ అవుతారు అందరూ, చూడండి మీరు హెల్ప్లెస్ అయిపోయారు, ఇండియా అట్లా చేశారని చెప్పి. ట్రంప్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా ఇస్ అ హ్యూజ్ మార్కెట్, 140 కోట్ల పాపులేషన్ మనది, వదులుకోలేరు. అట్లాంటి మార్కెట్ని వదులుకోలేరు.
ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు ఇది మన మెక్డానల్డ్స్ బాయ్కాట్ చేద్దాం, కేఎఫ్సి బాయ్కాట్ చేద్దాం, పెప్సీ బాయ్కాట్ చేద్దాం, కోకోకోలా హాలీవుడ్ మూవీస్ అదంతా చిన్నపిల్లలు అదన్నీ మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఓకే, మనం ఎవరిని బాయ్కాట్ చేయక్కర్లేదు. మన ప్రోడక్ట్స్ని కొత్త మార్కెట్కి తీసుకెళ్ళాలి. ఆల్రెడీ మనం యూకేతో అగ్రిమెంట్ చేసుకున్నాం 0% FTA. మన ష్రింప్ తీసుకెళ్ళి అక్కడ పడేయచ్చు, వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దాకా మనకి ఇంత మార్కెట్ యాక్సెస్ లేకుండే యూకేలో, ఈయూతో సైన్ చేయబోతున్నాం, అక్కడ కూడా అదే. వాళ్ళు ఏమంటారు, మేము కూడా ష్రింప్స్ తీసుకొచ్చి మీ దగ్గర అమ్ముకుంటాం, ప్రాన్లన్నీ అమ్ముకోండి, ఎవరు వద్దన్నారు. మా దగ్గర కొనుక్కోవాలి మనుషులు ఉంటే తీసుకుంటారు, కానీ మీ రేట్ నాకన్నా చాలా ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఎవరు తీసుకోరు. ఇది ఫారిన్ ప్రాన్ అని చెప్తే అది ఎట్లా ఫారిన్ వద్దు, నాకేమొద్దు, నాకు మంచి రేట్లో కావాలని చెప్తారు మన వాళ్ళు. సో అది నెల్లూరు నుంచి వచ్చిందా, లేకుంటే ఒంగోలు నుంచి వచ్చిందా, లేకుంటే ఇంకెక్కడి నుంచి వచ్చిందా వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు తెలియక్కర్లేదు. దే వాంట్ ఎ గుడ్ ప్రోడక్ట్ అట్ ఎ గుడ్ ప్రైస్. అమెరికన్ కన్స్యూమర్ కూడా అదే చూస్తున్నారు. అది మేడ్ ఇన్ చైనా వచ్చిందా, మిగతా ప్లేస్ నుంచి వచ్చిందా వాళ్ళు చూడరు. వాళ్ళకి కావాల్సిందంటే నేను కొనే ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్, నేను కొనే ఒక షర్టు, నేను కొనేది ఒక షూస్, దీనికి తక్కువ రేట్ ఉండాలి. ఎవరు తక్కువ ఎక్కడి నుంచి వచ్చింది నాకు సంబంధమే లేదు. నాకు యూఎస్కి ప్రోడక్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం, యూఎస్కి ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు. టారిఫ్ ఒకటే పెడుతున్నారు చూడండి. ఇప్పుడు కూడా ఎవరెవరో కమిట్ చేశారు, మేము 500 బిలియన్ పెడతాము, 100 బిలియన్ పెడతాం, ఫ్యాక్టరీలు పెడతాం. ఏం జరగదు. నెక్స్ట్ 2.5 ఇయర్స్లో ఒక ప్రాజెక్ట్ కూడా టేక్ ఆఫ్ చేయదు. టైం పడుతుంది. అప్పటికి గవర్నమెంట్ మారిపోతుంది. అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి కొత్త పాలసీస్ వస్తుంది. అది అయితే ఈ నిర్ణయం వెనక మరొక ఇది కూడా ఉన్నట్టు కనిపిస్తుంది సార్. ఈ టారిఫ్ డెడ్ లైన్ మరొక 90 రోజులు నవంబర్ 10th వరకు పొడిగించడం వెనుక ఇప్పుడు త్వరలో మోదీ గారు చైనాకి వెళ్తున్నారు. ఇది SCO, కరెక్ట్, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. దానికి అక్కడ ఈ మధ్యకాలంలో చైనా మన మీద కొంచెం సాఫ్ట్ కార్నర్, అక్కడ కొంచెం పాజిటివ్ ఆర్టికల్స్ వస్తున్నాయి, మనతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు, వాళ్ళ రీజన్స్ అనుకున్నాయి. ఈ డిస్టెన్స్ని పెంచడానికి చైనా అండ్ ఇండియా మధ్య వీళ్ళిద్దరూ దగ్గర కాకూడదు, దగ్గర అయితే మళ్ళీ మనకు ప్రమాదం అని అనుకుంటున్నాడా? అది ట్రంప్కి పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. అది మీరు అమెరికన్ కామెంటేటర్స్ని చూస్తే అమెరికన్ న్యూస్ ఛానల్స్లో అందరు ఇదే మాట్లాడుతున్నారు. ఆ ఏరియాలో ఉన్న ఒక డెమోక్రసీ ఇండియా ఒకటే. మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్ ఎక్కడ డెమోక్రసీ లేదు. మన దగ్గరే డెమోక్రసీ ఉంది, అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పచ్చు బై పాపులేషన్. అంతా ఉన్నప్పుడు మన దగ్గర ఒక డెమోక్రసీని పక్కన పెట్టి మీరు వెళ్ళి పాకిస్తాన్తో మీరు చేయగలుపుకుంటున్నారు. మీరు వాళ్ళ ఆర్మీ చీఫ్ని పిలిచి ఆయనకు విందు పెడుతున్నారు. ఆయనకి ఏంటది? సో వీఆర్ ఆస్క్, మీరు బలోచ్ లిబరేషన్ ఆర్మీని టెర్రరిస్ట్ ఫోర్స్గా డిక్లేర్ చేశారు. అది కానీ అసీం మునీరు టెర్రరిస్ట్ని ట్రైన్ చేస్తారు వాళ్ళు, ISI. ఆయన మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఆయనకి ఎందుకు ఇంత పెద్ద భావిస్తున్నారు? షబాజ్ షరీఫ్ పాపం వాళ్ళ ప్రధానమంత్రి అసలు పట్టించుకోవట్లేదు మీరు. ఇదంతా చాలా ఉన్నాయి రాజుగారు. ఇది చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ట్రేడ్ డీల్స్తో మనకి ప్రాబ్లం లేదు ఇప్పటికీ. ఫస్ట్ 6 months అక్కడిక్కడ కొంచెం ఉంటుంది, కానీ ట్రంప్ కూడా దిగొస్తారు. ఆయనకు తెలుసు చాలా మటుకు, ఆయన ప్రాబ్లం ఆయనకు తెలుసు, కానీ ఆయన కరెక్టివ్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఆయనకు కావాల్సింది యూఎస్లో ప్రోడక్ట్స్ తయారు చేయాలి, కానీ దానికి డబ్బులు పెట్టడానికి ఎవరుగా రెడీ లేరు. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ యూఎస్లో తయారు చేసినా దానికి చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది. అదే మీరు మెక్సికోలో, కెనడాలో, చైనాలో, ఇండియాలో, బ్రెజిల్లో ఎక్కడ తయారు చేసుకుంటే రేట్లు తగ్గిపోతుంది. ఇది డిఫరెన్స్ అన్నమాట. సో చైనా మీద ప్రేమ ఏం లేదు, చైనా నుంచి వాళ్ళకి కావాల్సింది రావాలి. నెక్స్ట్ 6 to 8 months అది వస్తూనే ఉంటుంది. ఇంకా పొడిగిస్తూ ఇంకా నెక్స్ట్ 90 days, మళ్ళీ 90 days, మళ్ళీ 90 days అంటారు, నడుస్తూనే ఉంటుంది. ప్రేమ లేదు కానీ అవసరం ఉందంటే ట్రంప్ ఎండ్ టర్మ్ దాకా నడుస్తుంది. ఫైనల్లీ సార్, ఈ మధ్యన స్టీవ్ హాంకీ అమెరికన్ ఎకనమిస్ట్ మాట్లాడాడు. కరెక్ట్, ట్రంప్ సామ్రాజ్యం ఏదైతే ఈ టారిఫ్లు తీసుకొని సామ్రాజ్యం పేకమేడలా పెంచుతున్నాడో అది కూలిపోతుంది వెరీ త్వరలోనే. ఇండియా ఏం చేయక్కర్లేదు, భారత్ ఏం చేయక్కర్లేదు, కాస్త ఓపిక పెడితే చాలు, పేకమేడలా కూలిపోతుంది అన్నాడు అమెరికన్. జెఫ్రీ సాక్స్ కూడా చెప్పారు, ఆయన కూడా ఇదే చెప్పారు, మీరు ఏం చేయక్కర్లేదు, మీరు మీ దగ్గర కొత్త కొత్త మార్కెట్స్ చూసుకోండి, మీరు డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రాజుగారు, మన ష్రింప్స్ యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ష్రింప్స్ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడికి? వాళ్ళకి రేట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. అదే ప్రోడక్ట్ ఇండియాలో అమ్మితే వాళ్ళకి అంత రేట్ రాదు, కానీ అమెరికా కానీ యూరోప్ పంపిస్తున్నాడు, షిప్పింగ్ కాస్ట్ ఉంటుంది ఒకటి, అది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వాళ్ళ క్వాలిటీ కంట్రోల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, మంది కొంచెం లీనియంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు రెఫ్రిజిరేటర్ ప్రొవిజన్ కానీ మిగతా కానీ క్లీనింగ్ కానీ ఇదంతా వాళ్ళ దగ్గర స్టాండర్డ్స్ చాలా ఎక్కువ. మీకు గుర్తుంటుంది, మొన్న మ్యాంగో సీజన్లో చాలా పెద్ద కన్సైన్మెంట్ యూఎస్లో రిజెక్ట్ అయింది, అక్కడే డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది. తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, ఎక్స్పోర్టర్స్ దగ్గర. తీసుకొస్తే ఇంకా డబ్బులు ఎక్కువ అవుతుంది, అక్కడే డిస్ట్రాయ్ చేసేసారు దాన్ని. సో ఆలోచించండి, ఇట్లాంటి రిస్క్ చాలా ఉందన్నమాట. సో ఒకటి డొమెస్టిక్ మార్కెట్ కన్జంప్షన్ పెంచాలి, రెండోది వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన ఒక రిపోర్ట్లో చూశాను, అది చాలా తప్పు.
ఇండియన్ బ్యాంక్స్ ఏమో యూఎస్కి లెండ్ చేస్తున్న కంపెనీలు ఎవరైనా ఉంటే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ వాళ్ళ లోన్స్ తగ్గిస్తున్నారు. అది చేయకూడదు. ఈ టైంలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్లీ వాళ్ళకి లోన్ కొంచెం ఎక్స్ట్రా లోన్ ఇచ్చి కోర్స్ సేఫ్ గార్డ్ తీసుకోవాల్సిందే. కొత్త మార్కెట్లు చూసుకోండి, మీకు యూరోప్ కానివ్వండి, మిగతా మార్కెట్స్ ఆస్ట్రేలియా కానివ్వండి, అట్లా మార్కెట్ చూసుకొని బ్రెజిల్ బిగ్ మార్కెట్, ఇప్పుడు వాళ్ళ మంది చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళ దగ్గర పెద్ద మార్కెట్ చూసుకోవచ్చు. ఇదంతా ఉంది రాజు గారు. సో వీ కెన్ డూ ఇట్. ఇట్ ఇస్ ఓన్లీ మన దగ్గర ఏంటంటే కొన్ని మీడియా హైప్ ఎక్కువైపోయింది. కొంతమంది 50 బిలియన్ మాట్లాడు, 50% కాలేదు, ఇంకా ఇప్పుడే 20% ఉంది ఇంప్లిమెంట్ అవుతుంది. అంతే. మనం కూడా వాళ్ళ మీద 25 పెట్టేస్తే వాళ్ళు ఏం చేయలేరు. మనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళేమంటాం, మీ ఆయుధాలు రష్యా దగ్గర నుంచి కొనుక్కోకూడదు. అది రెండో స్టిక్కింగ్ పాయింట్. ఆయిల్ ఒకటే చెప్పట్లేదు, మీరు ఆయుధాలు కూడా తీసుకుంటున్నారు రష్యా. మనం ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం. మన దగ్గర మీకు 21 నుంచి మన దగ్గర ఉంది, ఇప్పుడు మీకు 29 నడుస్తుంది, మీకు నెక్స్ట్ వర్షన్ కూడా వచ్చేస్తుంది దాన్ని. సో మనం ఎక్కడి నుంచైనా కొనుక్కుంటాం, రష్యా కానీ ఫ్రాన్స్ కానీ ఇది యూఎస్కి తెలియక్కర్లేదు. S-400 మనం తీసుకున్నప్పుడు ఎంత పెద్ద హంగామా అయింది మీకు గుర్తుంటుంది. మీ మీద శాంక్షన్ పెడతాం, అది పెడతాం అన్నారు. ఏం చేశారు? ఏం చేయలేదు. మనం తీసుకున్నాం, ఓకే మీరు శాంక్షన్ పెట్టండి, నో ప్రాబ్లం, వీల్ డీల్ విత్ ఇట్. ఏ రోజు మన మీద పోఖరణ్ తర్వాత శాంక్షన్స్ పెట్టారో ఆ రోజు నుంచి డొమెస్టిక్ ఇండస్ట్రీ భారతదేశంలో ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అండ్ స్పేస్ రిలేటెడ్ అండ్ న్యూక్లియర్ రిలేటెడ్ చాలా మార్కెట్ పెరిగిందనమాట. చాలా ఎక్స్పాండ్ చేసామని దాన్ని. అట్లనే ఇది కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకొని యూఎస్కి వెళ్ళే ప్రోడక్ట్స్కి మన కొత్త మార్కెట్ చూసుకుని మనకి ఏ టెన్షన్ ఉండదు. ఆల్టర్నేటివ్ చూసుకుంటే సరిపోతుంది. ఎస్, అది ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రాసెస్. అది గవర్నమెంట్ చేస్తున్నారు, చేయకుండా కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది కదా, నడవనని అని చెప్పి చేయించుకుంటారు అనమాట. చాలా తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. కొద్ది రోజులు పోతే ఇంకా అది ఫ్రస్ట్రేషన్ కాస్త పిచ్చి ముదిరిపోయేలాగా ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంటర్నల్గానే స్టార్ట్ అయింది. వీ హ్యావ్ టు సీ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ రాజు గారు. ఇది వాటి అన్ఫిల్టర్డ్ కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం యూట్యూబ్లో మాత్రమే కాదు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మేము అందుబాటులో ఉన్నాం. తప్పకుండా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.